టాలెంట్‌కి, ఏజ్‌కి అసలు సంబంధమే ఉండదు అనే టైప్‌లో ప్రూవ్ చేసింది మూవీ. మంచి ఇన్స్‌పిరేషనల్ స్టోరీయే. కాకపోతే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ సీన్స్ తప్ప, ఓవరాల్‌గా అయితే మాత్రం ఒకవైపు టైమ్ పాస్ అవుతూనే, ఇంకొక వైపు ఇన్స్‌పిరేషనల్‌గా ఉంటుంది. ఫ్యామిలీ కనెక్షన్ ఉంటుంది. అన్నీ బావుంటాయి. ఎమోషనల్ సీన్స్ గానీ, ఇన్స్‌పిరేషనల్ సీన్స్ గానీ అన్నీ బావుంటాయి. ఇంతకీ మనం మాట్లాడుకోబోతుంది దేని గురించి అంటే మాత్రం 'మ్యూజిక్ షాప్ మూర్తి' మూవీ గురించండి. సో ఓటీటీలో రిలీజ్ అయిపోయింది. అమెజాన్ ప్రైమ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. సో ఒకసారి చూడకపోతే మాత్రం కుదిరితే మన రివ్యూ చూసి చూడడానికి ట్రై చేయండి. ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే గనక, ఒక 52 ఏళ్ల పెద్దాయన అదేనండి మన అజయ్ ఘోష్ గారు. సో ఆయన ఫస్ట్ నుంచి గూడా మనకింతకుముందు క్యాసెట్లు ఆ టైప్ నుంచి వస్తూ ఉంటారనమాట. అంటే ఆ డిస్కులు గానీ, అప్పటినుంచి ఆ షాప్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటారు మ్యూజిక్ షాప్‌ని. కాకపోతే అమ్మేయండి, అమ్మేయండి అంటూ ఉంటారు. ఇంట్లో వైఫ్ గానీ, పిల్లలు గానీ చాలా ప్రెషర్‌నయితే హ్యాండిల్ చేస్తారని చెప్పొచ్చు. కాకపోతే ఆయన దగ్గరలో ఏవైనా బర్త్‌డే ఫంక్షన్సో, లేదా ఓణీల ఫంక్షనో, పంచెల ఫంక్షనో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా! వాటికైతే మాత్రం వెళ్ళి మ్యూజిక్ ఇస్తూ ఉంటారనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఆయనకి మొత్తానికైతే కొన్ని కారణాల వల్ల, లేదు అంటే కొన్ని పరిస్థితుల వల్ల చాందిని చౌదరి గారైతే పరిచయం అవుతారు. అలాగే ఆవిడ ఈయనకి డీజే నేర్పించడం ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి తిరుగుతుంటేనే రాంగ్‌గా అనుకునే సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. అలాంటిది ఆవిడ మరి ఈయనతో ఎక్కువగా బండి మీద తిరగడాలు, నైట్ అయినా గానీ ఇంటికి రాకుండా లేట్ నైట్స్ రావడాలు ఇవన్నీ జరుగుతుంటే ఆటోమేటిక్‌గా అనుమానం పెరుగుతుంది గదా! సో, అలా అయితే జరుగుతుంది. సో, మరి చాందిని చౌదరి గారి ఫాదర్ గూడా చివరికి బ్యాడ్‌గా మాట్లాడే సిట్యుయేషన్స్ అయితే వస్తాయన్నమాట. ఆయన ఇంకెవరో కాదండి, ఒకప్పటి సూపర్ హీరో 'యాంగ్రీ యంగ్ మ్యాన్' గారు. అదే సారీ మన 'భానుచందర్' గారు. సో, ఆయనైతే ఇక మరి చాందిని చౌదరి గారిని అనటం, అలాగే డీజే కన్సోల్‌ను గూడా కాల్చేయడం జరుగుతుంది. ఇంకొక వైపేమో మన అజయ్ ఘోష్ గారు మొత్తానికి ఎన్నో అవమానాలు అవన్నీ తట్టుకుంటూనే ఉంటారు. చివరికైతే ఇక బయటకొచ్చేయాల్సిన సిట్యుయేషన్స్ వస్తాయి. అలాగే మరి హైదరాబాద్ రావటము, అక్కడ చుట్టుపక్కలన్నీ తిరగటము, ఆ పబ్స్‌లో వాటిలో కష్టపడటము చాలా జరుగుతూ ఉంటుందనమాట. అలాంటి టైంలోనే 'అర్జున్ రెడ్డి'లో మనకి అమిత్ ఉంటాడు కదండీ! సో, అతనైతే పెద్ద డీజే అని తెలుస్తుంది. చివరికి అతనికి హెల్ప్ చేయండి సార్ అని జెప్పి అజయ్ ఘోష్ గారు వెళ్ళి ఆయన చేసిన సీడీలు అవన్నీ ఇచ్చినప్పటికీ గూడా మొఖం మీద కొట్టి, "నువ్వు చేస్తావురా డీజే" అని చెప్పి అవమానించడం జరుగుతుందనమాట. కానీ ఇందులో బాగా నచ్చింది ఏంటి అంటే మాత్రం, ఎలాగైనా గానీ సాధించాలి, ఎంతకాలం పట్టినా పర్లేదు అని చెప్పి అయితే అజయ్ ఘోష్ గారు చూస్తూ ఉంటారు. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అసల. సో, ఎన్నో అవమానాలు అన్నీ ఎదుర్కొని మొత్తానికైతే ఫస్ట్ డీజే ఛాన్స్ అయితే వస్తదనమాట. అంతే చెప్తారు కదా! మనకి కష్టపడుతూ ఉంటే, నీ గోల్ వైపు నువ్వు వెళ్తూ ఉంటే అనుకోకుండానే అవకాశాలు వస్తూ ఉంటాయని అలా అయితే చూపిస్తారు. సో, అలా అయితే మొత్తానికి డీజేగా స్టార్ట్ అవుతారు. నెక్స్ట్ ఇంకా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఒక టాప్ డీజే అయిపోతారనమాట. సో, మొత్తానికైతే ఒక మంచి ఇన్స్‌పిరేషనల్ స్టోరీ ఉంటుంది. అలాగే ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. అన్నీ మిక్స్ చేసి అయితే పెట్టారు. కాకపోతే అక్కడక్కడ కొంచెం స్టోరీ స్లోగా వెళ్తున్న ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.